ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన దేవా, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను. మమ్మల్ని మీరెంతో ప్రేమించారు. ప్రాముఖ్యంగా మీ దాసులు ప్రభుదాసు గారిని, వారికి ఇచ్చిన సంఘ ఆయా కేంద్రాలను మీరు ప్రేమించారు నాయనా. అందుకొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పగలు రాత్రి, రేపటి పగలు రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆయా సంఘ విశ్వాసుల కూడికల కొరకై స్తోత్రాలనైనా, ఈ ఉజ్జీవ కూడికల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పగలు దీవెనకరమైన కూడిక జరిగించారు. ఈ రాత్రి కూడా పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించగలిగాము నాయనా. మీ వాక్యంలోనికి వెళ్ళుచూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, హృదయమును మీరు అనుగ్రహించండి నాయన. మా అందరితో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రజలను వర్ధిల్ల చేయండి, అన్ని రీతులుగా బలపరచండి. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ పగలు మీరందరూ పాల్గొన్నారు. మంచి కూడిక జరిగించబడిందని నేను విన్నాను. ఈ రాత్రి మనం ఇప్పటికే దేవుని యొక్క వచనాన్ని చదువుకొని ఉన్నాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము అని దైవజనుడైనటువంటి పౌలు గారు ఇక్కడ మరి సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఇది దైవజనుని యొక్క ఉద్దేశము అనుకోవచ్చు అన్నమాట. లేదంటే దేవుని యొక్క ఉద్దేశము, లేదా దేవుని హృదయము, దేవుని మనసు అని మనం భావించుకోవాలి. అంటే దేవుని వాక్యము పౌలు గారి ద్వారా దేవుడే కదా వ్రాయించింది. అంటే దేవుని హృదయములో ఏమైతే ఉన్నదో, దేవుని మనసులో ఏమైతే ఉన్నదో, ప్రభువు మనసులో ఏమైతే ఉన్నదో అది ఆయన తన సేవకుని హృదయము ద్వారా తెలియజేశాడన్నమాట. ఏమిటి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? మేము మీలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని అని పౌలు గారు సంఘానికి వ్రాయిచూ ఉన్నాడు. ఇప్పుడు మీరందరు రక్షణ పొందారా? ఇంకా రక్షణ పొందలేదన్న వాళ్ళు చేయొద్దండి. నేను ఇంకా బాప్తీసం పొందలేదు. సరే, నేను బాప్తీసం పొందాను అన్నవాళ్ళు చేయొద్దండి. రైట్. చాలామంది, ఎక్కువ మంది రక్షణ పొందిన వాళ్ళు, ఒకరిద్దరు మినహాయించి అందరూ రక్షణ పొందిన వారిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. రక్షణ పొందిన వారి యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి? ఒక క్రైస్తవుని ఉద్దేశము ఏమై ఉండాలి? రాసుకోండి. క్రైస్తవుని ఉద్దేశము, లేదా దేవుని ఉద్దేశము, దైవజనుని ఉద్దేశము ఏమిటి అని ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట. క్రైస్తవుని యొక్క ఉద్దేశం, ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. యేసుక్రీస్తులో వారిని పరిపూర్ణులుగా చేయాలి. యేసుక్రీస్తుని వారిలో నింపాలి. యేసుక్రీస్తు చేత విశ్వాసులు లేదా ప్రజలు నింపబడాలి అనేది దేవుని యొక్క లేదా దైవజనుని యొక్క ఉద్దేశం అయ్యున్నది, సంకల్పం అయ్యున్నది. అదే క్రైస్తవుని యొక్క ఉద్దేశం అయి ఉండాలి. మనందరి ఉద్దేశము కూడా అదే అయి ఉండాలి. నీవు యేసుక్రీస్తులో సంపూర్ణుడు కావాలంటే
యేసుక్రీస్తులో నీవు పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అంటే, యేసుక్రీస్తు చేత నీవు నింపబడాలి అంటే, మొట్టమొదటిగా రక్షణ అనుభవములోనికి రావాలి. చెప్పండి, దేంట్లోకి రావాలి? రక్షణ అనుభవములోనికి రావాలి. క్రైస్తవుని ఉద్దేశం ఏమిటంటే, రక్షణ పొందినటువంటి మనము, మారు మనసు పొందినటువంటి మనము, పాప క్షమాపణ అనుభవములోనికి వచ్చినటువంటి మనము ఇరుగు పొరుగు వారి యొక్క రక్షణ కొరకు పని చేయాలి. మన స్నేహితులు, బంధువులు, ఆప్తులు అయిన వారు, దగ్గర వారి యొక్క రక్షణ కొరకు, ఎరిగిన వారి యొక్క రక్షణ కొరకు, ఎరగకపోయిన వారి యొక్క రక్షణ కొరకు మనము పని చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు గారి ఉద్దేశం పలు విధాలుగా ఉన్నది. ఈ రాత్రి పౌలు గారి ఉద్దేశం ఏమిటో 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా పౌలు గారి ఉద్దేశంలో ఈ రాత్రి 2 విషయాలు చెప్తాను. పౌలు గారి యొక్క ఫైనల్ డెసిషన్, ఆయన యొక్క ఆఖరి చివరి ఉద్దేశం ఏమిటంటే, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు, అంటే ప్రతి విశ్వాసిలో యేసు క్రీస్తుని నింపాలి. ప్రతి విశ్వాసి యేసు క్రీస్తు చేత నింపబడాలి అనేది పౌలు గారి యొక్క అంతిమ ఉద్దేశము లేదా ఆఖరి ఉద్దేశము అయి ఉన్నది. ఈ రాత్రి పౌలు గారి యొక్క ఉద్దేశములో ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనకేం చెబుతుందంటే, ప్రజలందరూ చెప్పండి ఏం పొందాలి? అందరూ చెప్పండి ఏం పొందాలి? రక్షణ కొరకు పని చేయాలి. ఇతరుల రక్షణ కొరకు, మారు మనసు కొరకు, పాప క్షమాపణ కొరకు పని చేయాలి అని వాక్యం చెబుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 1 నుండి చదువుతూ ఉన్నాను. ఏం చెప్తున్నాడు ప్రియులారా? రోమాపత్రిక 9వ అధ్యాయము 3వ వాక్యం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన యెడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. అంటే ఆయన దేహ సంబంధులైన తన సహోదరుల రక్షణ కొరకు, చెప్పండి ఎవరు రక్షణ కొరకయ్యా? దేహ సంబంధులైనటువంటి తన సహోదరుల యొక్క రక్షణ కొరకు అవసరమైతే క్రీస్తు నుండి వేరై నేను శాపగ్రస్తుడనై ఉండగోరుదును. నా సహోదరుల రక్షణ కొరకు, నా ఇరుగు పొరుగు వారి యొక్క పాప క్షమాపణ కొరకు నాకు శాపము వచ్చినా పర్వాలేదు, వారు రక్షణ పొందితే నాకు అదే 10,000 అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇదే విషయాన్ని నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వాక్యంలో కూడా మనం చూస్తాం. అక్కడ దైవజనుడైనటువంటి మోషే హృదయము అక్కడ మనకు బయలుపరచబడుతూ ఉంది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వాక్యం. 32 అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నానెనో. స్తోత్రం చెప్పండి. దైవజనుడైనటువంటి మోషే దేవుని దగ్గర ఏమని మొర్రపెడుతున్నాడంటే, నీవు వారి పాపమును క్షమించితివా, లేదా వారి పాపమును క్షమించని యెడల, వారి పాపమును క్షమించని పక్షములో నీవు వ్రాసిన నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుము, నా పేరు తీసేయి. అంటే ఉద్దేశం ఏమిటి ఇక్కడ? వారు ఏం పొందాలి? అందరూ చెప్పండి ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఇరుగు పొరుగు వారు పాపక్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి అని పౌలు గారి యొక్క ఉద్దేశములో మనం చూస్తా ఉన్నాం. రండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. చురుగ్గా ఉండాలి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెననియు నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నయ్యున్నది. స్తోత్రం చెప్పండి. రోమాపత్రిక 10:1 అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెననియు వారి విషయమై నేను దేవునికి చేయు. అంటే పౌలు గారి ఉద్దేశం ఏమిటి ఇక్కడ? అందరూ రక్షణ పొందాలి. ఆల్ పీపుల్,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వాక్యమును చదువుదాం. అందరి విషయము స్వతంత్రుడునయ్యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. స్తోత్రం చెప్పండి. అందరి విషయమై నాకు స్వాతంత్ర్యము ఉన్నను, లేదా అందరి విషయమై నాకు అధికారము ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసునిగా. అంటే ఈ వచనాలన్నీ మనకేం చెప్తున్నాయంటే, దేవుని ప్రజలారా, ప్రజలను రక్షణలోకి నడిపించాలి. స్తోత్రం చెప్పండి. ప్రజలు పాపక్షమాపణ అనుభవములోకి నడిపించబడాలి అనేది ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశముగా మనం చూస్తాం. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుతున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, చాలు ఎంతమంది? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, లేదా ఒక క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడటం. స్తోత్రం చెప్పండి. అది నీ ఇంటి వారైనా, వీధిలో వారైనా, ఇరుగువారైనా, పొరుగువారైనా, అయిన వాళ్ళైనా, మిత్రులు అయినా, శత్రువులైనా, ఎవరైనా కానీ పౌలు గారు ఇక్కడ అదే చెప్తున్నాడు. దేహ సంబంధులైన నా సహోదరుల రక్షణ కొరకు నేను క్రీస్తు నుండి వేరై, చెప్పండి, శాపగ్రస్తుడినై ఉండకూడదును. నా మీదికి శాపం వచ్చినా పర్వాలేదు, నా సహోదరులు రక్షణ పొందాలి. నా మీదికి శాపం వచ్చినా పర్వాలేదు, నా కుటుంబీకులు మారు మనసు పొందాలి. నా మీదికి శాపం వచ్చినా పర్వాలేదు, నా ఇరుగు పొరుగు వారు మరి నెమ్మదిగా ఉండాలి, క్షేమంగా సమాధానంగా ఉండాలి. ఇదే పౌలు గారి యొక్క ఉద్దేశం అయ్యున్నది. స్తోత్రం చెప్పండి. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అంటే సంపూర్ణులుగా చేయటానికి ముందు వారిని దేంట్లోకి నడిపించాలి? రక్షణలోకి నడిపించబడాలి. ఆ ప్రజలు మారు మనసు అనుభవంలోకి రావాలి. ఆ ప్రజలు పాప క్షమాపణ అనుభవంలోనికి రావాలి అనే వాక్యం చెబుతుంది. దేవుని ప్రజలారా, పౌలు గారి యొక్క ఉద్దేశంలో ఇది మొట్టమొదటి అనుభవం. ఏంటిది? ప్రజలందరూ, ఆల్ పీపుల్, ఆల్ నేషన్స్, ప్రజలందరూ రక్షణ పొందాలి. ప్రజల రక్షణ కొరకు నేను ఎంతైనా మూల్యం చెల్లిస్తాను, నేను ఎంతైనా మరి ఖర్చు అవుతాను, ఎంతైనా గాయపరచబడినా పర్వాలేదు నేను అంటే, వారి రక్షణ కొరకు ఆయన ఎంత విజ్ఞాపన చేస్తా ఉన్నాడు చెప్పండి. ఏం చేస్తున్నాడు? వారి రక్షణ కొరకు ఆయన మొరపెడుతూ ఉన్నాడు. వారి యొక్క రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి యొక్క రక్షణ కొరకు ఆయన అంగలారుస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, రక్షించబడినటువంటి మనము ఇతరుల రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి లేదా ప్రార్థన చేయాలి, దేవునికి మొర్రపెట్టాలి. ఎందుకు ఈ కోటాలు? ఏమండి, ఆదివారం వస్తే సరిపోదా? మరలా ఎందుకు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇలా? ఎందుకంటే మనము ప్రార్థనలో బలపడటానికి. స్తోత్రం చెప్పండి. మనము విశ్వాసములో బలపడే దాని కొరకు, సంఘముగా ప్రార్థనలో బలపడి మన కుటుంబాలను రక్షణలోకి నడిపించుకుంటానికి, కుటుంబాలకు మరి క్షేమమును సమకూర్చుకునే దాని కొరకే ఈ ప్రత్యేకమైనటువంటి కోడికలో. స్తోత్రం చెప్పండి. అంతేగాని పాదిరి గారికి ఏదో పని లేక కాదు ఇవి. ఆయనకేదో తీరుబడి ఉన్నది గనుక కాదు ఈ కోటాలు. దేవుడు ఆయనను ఈ రీతిగా పురికొల్పాడు. ఈ రీతిగా దైవ సేవకుణ్ణి దేవుడు ప్రేరేపించాడు. సంఘము లేదా విశ్వాసులు, రక్షించబడిన వారు ప్రార్థనలో బలపడాలి, రక్షణలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి అని దేవుడు తన సేవకుణ్ణి ప్రేరేపించటము ద్వారా, పురికొల్పటము ద్వారా ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేయబడినవి. స్తోత్రం చెప్పండి. ఇది దేవుని సంకల్పం.
మనందరి యొడల, ముఖ్యంగా మీ యొడల దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవుని ప్రజలారా, మనము ఇతరుల రక్షణ కొరకు ఏం చేయాలి? మీ కుటుంబాల రక్షణ కొరకు, సంఘ కుటుంబాల రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3 బ్రాంచీలు కదండి. ఇప్పుడు 3 బ్రాంచీలు ప్రజలు వస్తే ఇది సరిపోయిద్దా? ఎంత ఇరికిరికి అయింది అదే ఫంక్షన్కి అయితే, చెప్పండి. చూసారా? అప్పుడు అందరూ సంఘములో, మినిస్ట్రీలో ఉన్న వారందరూ, బ్రాంచీల విశ్వాసులందరూ, బ్రాంచీస్లో ఉన్న కుటుంబాలు వాళ్ళందరూ వస్తే కనుక అసలు ఇది తిరణాలు అయిపోయింది అనమాట, మహాసముద్రం అయిపోయింది. చూసారా? ఇప్పుడు వాళ్ళందరూ రావాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పురికొల్పాలి, ప్రేరేపించాలి. పురికొల్పే వాళ్ళు కావాలి, ప్రేరేపించేవారు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలి ప్రియులారా. అందుకే ఆ రీతిగా పురికొల్పబడటానికి, ఆ రీతిగా ప్రేరేపించబడటానికి ఈ విధమైన కోడికలు అయ్యున్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పౌలు గారి ఉద్దేశములో మొట్టమొదటిది ఏమిటంటే, ప్రజలందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. దాని కొరకు నేను ఎంతైనా తగ్గించుకుంటాను, దాని కొరకు నేను ఎంతైనా మూల్యం చెల్లించగలను, దాని కొరకు నేను ఎంతైనా కష్టపడతాను, దాని కొరకు నేను ఎంతైనా ప్రయాసపడతాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పౌలు గారి యొక్క మొట్టమొదటి ఉద్దేశం అయి ఉన్నది. రండి, పౌలు గారి ఉద్దేశంలో రెండవది జ్ఞాపకం చేస్తాను. పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన వారలారా, మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. జాగ్రత్తగా వినండి. మిగిలిన వారు మీ కొరకును, లౌదికియా వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడిన వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇది మొట్టమొదటి మాట. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పౌలు గారు ఏం చేస్తున్నాడంట బాబు? పౌలు గారు ఏం చేస్తున్నాడు అని ఇక్కడ ఉంది. పోరాడుచున్నాను. చెప్పండి, ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాను. పోరాటం. ఏమన్నాడు ఇక్కడ ఆయన? నేను ఎంతగా పోరాడుచున్నానో. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ లైన్లో చూడండి. నేను ఎంతగా పోరాడుచున్నానో. అదే మొదటి 2 వాక్యాల్లో ఆఖరి లైను, ఆదరణ పొందవలనని వారందరి కొరకు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? పోరాటం. పోరాడుచున్నాడు. ఏం చేస్తున్నాడు? పోరాడుచూ ఉన్నాడు. పోరాటం అంటే అసలు పోరాడటం అంటే ఏ సార్? పోరాడటం అనగానేమి? చాలామంది చావు బ్రతుకుల్లో ఉన్నారనుకోండి, మరణంతో పోరాడుతున్నాడండి. చావు రావట్లేదు, ఇటు సజీవంగా ఆరోగ్యంగాను ఉండలేకపోతున్నాడు. మరణంతో పోరాడుతూ ఉన్నాడండి. పోరాటం చేస్తూ ఉన్నాడు. మరణమా జీవమా? మరణానికి వెళ్ళటమా లేదంటే వెనక్కి తిరిగి రావటమా? జీవములోనికి ఆరోగ్యవంతుడిగా ఉండటమా? పోరాడుచూ ఉన్నాడు ఆయన. నేను ఎంతగా పోరాడుచున్నాను. ఏం చేస్తున్నాడు? పోరాడుచు. ఒక క్రైస్తవుడు పోరాటం చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు పోరాడేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు అంటే పోరాడేవాడు, అంతేగాని పోరాటాన్ని విడిచిపెట్టి పారిపోయేవాడు కాదు క్రైస్తవుడు. విజయమా వీర స్వర్గమా వీర మరణమా అన్నట్లుగా విజయమైన చూడాలి, లేదంటే వీర స్వర్గమైన వీర మరణమైన చేరాలి. అంతేగాని పోరాటాన్ని విడిచిపెట్టి పారిపోకూడదు అన్నమాట. పోరాటాన్ని విడిచిపెట్టి పారిపోయేవాడు జీవితమైనా మార్చుకోవాలి, పేరైనా మార్చుకోవాలి.
జీవితమైనా మార్చుకోవాలి, పేరైనా మార్చుకోవాలి. ఒకడు పోరాటంలో పోరాడలేక పారిపోయి వెనక్కి వస్తున్నాడండి యుద్ధంలో. ఆ పూర్వ రోజుల్లో వెనక్కి వస్తూ ఉన్నాడంట. ఆ వెనక్కి వచ్చేవాడిని ఒక ఆయన పిలిచి, రేయ్ ఎందుకు వస్తున్నావురా, ఏంట్రా యుద్ధంలో నుంచి ఎందుకు వస్తున్నావురా అని అడిగితే, నేను పోరాటం చేయలేకపోతున్నానండి, యుద్ధం చేయలేకపోతున్నానండి, నాకు భయం వేసింది. ఏమంటే చెప్పండి, ఏమంటే యుద్ధం అంటే, ప్రాణం అంటే, మరణం అంటే భయం పుట్టిందండి, అందుకని వస్తున్నా. నీ పేరు ఏందిరా అన్నాడు. నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడు. ఏం పేరు? అప్పుడు ఆయన అన్నాడు, ఒరేయ్ నా పేరు పెట్టుకొని నా పరువు తీస్తున్నావు నువ్వు, పేరైనా మార్చుకో, జీవితమైనా మార్చుకో. అలెగ్జాండర్ అంటే ప్రపంచాన్ని, దేశాలను గెలిచినవాడు. అరే నా పేరు పెట్టుకొని నేను ఎంత మరి యుద్ధంలో పారిపోయి వస్తావు అంటారా? నువ్వు ఎన్ని గుండెలరా నీకు అసలు? నువ్వు పేరైనా మార్చుకో, లేదంటే జీవితమైనా మార్చుకో. పోరాటం అంటే భయపడేవాడివి, చావు అంటే భయపడేవాడివి, యుద్ధానికి భయపడేవాడివి, నా పేరు ఎందుకు పెట్టుకున్నావురా నువ్వు? నా పేరు మార్చుకో, లేదా జీవితాన్ని. సో క్రైస్తవుడు అంటే పోరాడేవాడు. పౌలు గారు ఏం చేస్తున్నాడంట? పోరాటం చేస్తూ ఉన్నాడు. మీ కొరకును, లౌదికియా వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను. పోరాటము లేనిదే ఫలితము రాదు. ఫలితం రావాలంటే పోరాడాలి. 100 మార్కులు రావాలంటే ఏం బాబు? పోరాడాలి, చదవటం కాదు, పోరాడాలి. 100 మార్కులు తెచ్చుకోవాలంటే పోరాటం చేయాలి. విజేతలు అవ్వాలంటే పోరాడాలి. చెప్పండి, ఏమవ్వాలంటే పోరాడాలి. విజేతలు అవ్వాలంటే, విన్నర్స్ అవ్వాలంటే పోరాడాలి. భయపడేవాడు విజేత కాలేడు, భయపడేవాడు విన్నర్ కాలేడు. సరిహద్దులు దాటి వెళ్ళాలి, సరిహద్దులను ఛేదించుకొని వెళ్ళాలి. ఈరోజు నువ్వు సరిహద్దులు దాటి వెళితే రేపు సరిహద్దుల అవతల నుండి నీ దగ్గరికి ప్రజలు వస్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమ్మో మా అమ్మను వదిలిపెట్టి నేను ఉండలేను, మా నాన్న వదిలిపెట్టి నేను ఉండలేను, మా కూతుర్ని వదిలిపెట్టి నేను ఉండలేనంటే గొప్ప కార్యాలు చూడలేము, గొప్ప కార్యాలు చూడలేము. మా అబ్బాయిని కేరళ పంపించాం బైబిల్ కళాశాల నిమిత్తమై. బైబిల్ తరఫీదు కొరకు కేరళ పంపించాను. నేను వెళ్ళేటప్పుడు నేను చాలా క్రయింగ్, ఎంతో ఏడ్చాను, ఎంతో దుఃఖపడ్డాను. ఆదికాండము 22వ అధ్యాయం అంటే ఏమిటో ఆ రోజు నాకు అర్థమైంది. 22వ అధ్యాయం ఎన్నోసార్లు బోధించాను. అబ్రహాము తన ఏకకుమారుడైనటువంటి ఇసాకుని బలి ఇచ్చినటువంటి సంగతి అక్కడ, ఆ వృత్తాంతం అక్కడ ఉంటుంది. నాకు ఒక్కగానయ్యున్న నా ఒక్క కుమారుడిని కేరళకి పంపించి, అప్పటికి నేను ఎప్పుడూ హాస్టల్లో ఉంచలేదు పిల్లోడిని, ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదు మేము. ఆ రోజు ఆదికాండం 22వ అధ్యాయం అంటే ఏమిటో అర్థమైంది నాకు. ఎలా ఉండగలడు, ఎలా గెటన్ కాగలడు వీడు అక్కడ. కానీ సంవత్సరాలు గడిచిపోయినాయి, 6 నెలలు గడిచింది, సంవత్సరం గడిచింది, 18 నెలలు గడిచినాయి, 24 నెలలు గడిచినాయి, 30 నెలలు గడిచినాయి, 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉంది. ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు, అనర్గళంగా ఇంగ్లీష్లో తర్జుమా చేస్తూ ఉన్నాడు. పంజాబ్ నుండి స్పీకర్స్ను తీసుకొచ్చాడు, అద్భుతంగా దేవుని సభలు జరిగించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతే, సరిహద్దులు దాటాలి, పోరాటం. తెలియని భాష, తెలియని ఆహార పదార్థం, ఆహార నియమాలు వేరు, వస్త్రధారణ వేరు, ఆ ప్రజల సంస్కృతి వేరు. ప్రైజీ కూడా చాలా సుదీర్ఘ ప్రయాణం చేసింది. షీ ఈజ్ వెరీ డేరింగ్ గర్ల్, ఎంతో ధైర్యం కలిగినటువంటి యవ్వన బాలిక. షీ ఈజ్ వెరీ డేరింగ్ ఉమన్, ఎంత ధైర్యశాలి, ఎంతటి దీశాలి, ఎంతటి సాహసం చేసింది, ఎంత పోరాటం. దట్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. చెప్పుకున్నంత సులభం కాదు, మాట్లాడుకున్నంత సులభం కాదు. పోరాటం అది. తల్లిదండ్రులకు పోరాటం. పిల్లలుండా తల్లిదండ్రులు ఉండలేరు,
వామ్మ మా అబ్బాయి లేకుండా నాకు రోజు గడవదండి, సాయంకాలం కల్లా వాడిని చూడకపోతే ఉండలేనండి. ఏంటి అది ఎంత పోరాటం అనుకున్నారు? అనుభవించిన వాళ్ళకే తెలిసిద్ది అనుభవం అది. దేవుని ప్రజలారా, ఈరోజు ఆ అమ్మాయి త్యాగం చేసింది. ప్రైజ్ తల్లిదండ్రుల్ని, సంఘాన్ని, మీ అందరినీ త్యాగం చేసి, మీ అందరి సహవాసాన్ని, మీ ప్రేమను, మీ యొక్క ఆప్యాయతల్ని త్యాగం చేసింది. 6 ఏళ్ల తర్వాత తెల్ల కోటేసుకొని, మెడలో సెతస్కోప్ వేసుకొని, ఒక పెద్ద హాస్పిటల్ కట్టి పేషెంట్లకు వైద్యం చేస్తా ఉంటే ఈ ఈ కష్టం అంతా మర్చిపోయి, ఓ దేవుడు ఎంత ఎంత ఉన్నతమైన పొజిషన్లోకి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దట్ ఈజ్ సాక్రిఫిషియల్. అది త్యాగం అంటే, అది పోరాటం అంటే. నేను ఎంతగా పోరాడుచున్నాను మీ కొరకును, లౌదికియా వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి సంఘమా. దైవజనుని యొక్క పోరాటమును మీరు తెలుసుకోవాలి సంఘమా. ఈ కూటాల యొక్క ఉద్దేశం ఏమిటో మీరు తెలుసుకోవాలి సంఘమా అని పౌలు గారు మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి బాబు? మగపిల్లలు చెప్పండి, ఏం తెలుసుకోవాలి? చాలాసార్లు కుటుంబాల్లో తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మేము ఎందుకు కష్టపడుతున్నామో మీకు అసలు అర్థమే కావట్లేదురా. అసలు మమ్మీ ఎందుకు చెబుతుందో, మా అమ్మ ఎందుకు చెబుతుంది మమ్మీ, అసలు అమ్మ ఎందుకు చెబుతుందో కనీస జ్ఞానం లేదురా నీకు. అసలు తెల్లవారు 4 గంటలకు లేపటం అంటే నిన్ను గగనమైపోతుంది. నాకు నా తల ప్రాణం తోక్కొస్తుంది. నిన్ను చదివించడానికి, నిన్ను కళాశాలకు పంపించడానికి, నిన్ను ఒక ప్రయోజకుడిగా చేయటానికి నాకు పరీక్ష అవుతా ఉంది. అసలు ఇది ఎవరికి? తల్లిదండ్రులకు, పేరెంట్స్కి పరీక్ష. వాడికి కాదు పరీక్ష. వాడే అప్పుడప్పుడు పరీక్ష హాల్లో రాస్తూ ఉంటాడు ఎగ్జామ్స్. తల్లిదండ్రులకు రోజు పరీక్షలు ఇంట్లో. ఎవరితో? పిల్లలతో రోజు పరీక్షలే వీళ్ళకి. కొద్దిగా చదువుకోండి అమ్మా బాబు, ప్లీజ్ కమ్ టు ఫార్వర్డ్. జరగాలి ఇంకా జరగయ్యా, జరగమ్మా బాబు, జరగయ్యా బాబు. రైట్, వినండి. చాలాసార్లు కుటుంబాల్లో ఈ విధమైనటువంటి పదాలు, మాటలు వింటూ ఉంటాం. మేము ఎందుకు కష్టపడుతున్నామో మీకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు మేము కష్టపడుతున్నాం? మీకోసమే కదా బాబు, మీ బాగోగుల కొరకే కదా, మీరు మీ యొక్క అభ్యున్నతి కోసమే కదా మేము కష్టపడతా ఉంది. నువ్వు బాగుపడాలనే కదా నిన్ను ఇన్ని చివాట్లు పెడతా ఉంది, ఇన్ని తిట్లు తిడతా ఉంది అని చాలాసార్లు కుటుంబాల్లో మనం వింటూ ఉంటాం. అదే మాట ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. లేదా ఆ మాట చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. అమ్మా, మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీకు తెలియాలి సంఘమా, నా ప్రయాస, నా కష్టము, నా కన్నీరు, నా యొక్క ఆవేదన మీకు తెలియాలి సంఘమా. తల్లిదండ్రుల యొక్క కష్టం, తల్లిదండ్రుల యొక్క ప్రయాస పిల్లలకు అర్థమైతే ఆ పిల్లలు బాగుపడతారు. అలాగే దైవజనుడి యొక్క ప్రయాస, దైవజనుడి యొక్క కన్నీరు, కష్టం అర్థమైతే ఆ సంఘము బలపడిద్ది. ఆ సంఘ విశ్వాసులు కూడా బాగుపడతారు. అందుకని ఎప్పుడు పాదిరి గారు రమ్మంటాడు, కోటానికి రండి, ప్రార్థనకు రండి, ఆయన ఫోన్లు చేస్తాడు, ఆయనకంటే అదే పని అనుకో, మనకేం పని బాటలేదా అనుకునేవాళ్ళు బాగుపడలేరు. నిజమే చెప్పేది, డోంట్ స్మైల్, నవ్వటానికి కాదనమాట, నిజమే. ఏమండి? కాబట్టి తెలుసుకొనగోరుచున్నాను, మీకు తెలియాలి. పౌలు గారు పోరాడుతూ ఉన్నాడు. దేని కొరకు? 1, ప్రజలు రక్షణ పొందాలని పోరాడుతూ ఉన్నాడు. రక్షణ పొందిన ప్రజలు ఏం కావాలో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. వారు ప్రేమయందు అతుకబడి. ఆగండి. దేంట్లో అతుకబడాలి? వారు ప్రేమయందు అతికించబడి, దేవుని ప్రేమ చేత వారు అతికించబడాలి.
దేవుని ప్రేమ వారు ఓ సంఘమా, ఓ మరి విశ్వాసులారా, కొలసైలో ఉండ పరిశుద్ధులారా, హోరేబులో ఉండ విశ్వాసులారా, దేవుని ప్రేమలో మీరు అతికించబడాలి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించుచూ ఉన్నాడో మీకు ఆ అర్థం కావాలి. దేవుని యొక్క ప్రేమ మీకు గ్రాహ్యం కావాలి అని మాట్లాడుచూ ఉన్నాడు పౌలు గారు. ఇక్కడ దేవుని ప్రేమ అర్థమైందా సంఘానికి? ఏంటి దేవుని ప్రేమ అర్థమైందా? ప్రేమికులను ఎవరైనా విడదీయగలరా? ఏం బాబు, మీకే ప్రశ్న. మగ పిల్లలకి, ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ అమ్మాయిని నిన్ను ఎవరైనా విడదీయగలరా అయ్యా? ఏంటి మరి ప్రేమికులనే విడదీయలేనప్పుడు యేసు ప్రభువు ప్రేమ నీకు అర్థమైతే, యేసు ప్రభువు ప్రేమ మనకు అర్థమైతే, ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఉన్నవి అయినను రాబోవునవి అయినను. చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యం. రోమాపత్రిక 8:35, 8:35 రోమా. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు? చదువయ్యా. లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. స్తోత్రం చెప్పండి. పౌలు గారు చాలా జాబితా ఇచ్చాడు. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఏమిటా లిస్టు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. అంటే దేవునిని ఎరిగి, ప్రభువును ఎరిగిన చాలామంది ప్రభువుకి ఎడమైపోవటానికి కారణమేమిటి? ప్రభువును ఎరిగిన చాలామంది ప్రభువుకి మరలా ఎడమైపోవటానికి కారణమేమిటి? వారికి వచ్చేటటువంటి శ్రమలు. ఏంటి చెప్పండి? కష్టాలు. ప్రభు మేము అనుకున్నాయి అవ్వలేదండి, జరగలేదండి, దేవుడు చేయలేదండి, మాకు కష్టాలు తీరలేదండి, బాధలు పోలేదండి. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఇవి ఏవైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడం చేయగలవా? ఎడబాపునా? ఇవేవి కూడా మనల్ని ఏం చేయలేవు, ఎడబాపలేవు. ఏంటవి? వస్త్రహీనత, కరువు, ఉపద్రవము, హింస, ఖడ్గము. ఇవి అంటే మనము అనుదిన జీవితములో ఎదుర్కొనేటటువంటి కష్టాలు, బాధలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యము, ఇవేవి కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవని మీరు తెలుసుకోండి సంఘమా. స్తోత్రం చెప్పండి. దగ్గర చిన్న కష్టం రాగానే అమ్మో వాయో అనుకోకూడదు. ఏంటి ఇంకా అంటున్నాడు పౌలు గారు. వాళ్ళకి ఏం చెబుతున్నాడంటే, ఇవి మాత్రమే కాదు. 38వ వాక్యం. మరణమైనను, జీవమైనను, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను. ఆగండి. ఉన్నాయే కాదు, అంటే ఉన్న కష్టాలే అయ్యా, ఉన్న కష్టాలే పడలేకపోతున్నాం, ఇంకా రాబోయే వాటి కోసం కూడా మమ్మల్ని సిద్ధం చేస్తున్నావా అన్నట్లుగా ఉంది వాళ్ళ పని. అంటే వాళ్ళకి ఏం చెబుతున్నాడు అంటే, ఉన్న కష్టాలే కాదు, రాబోయే కష్టాలు కూడా మిమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి ఏం చేయలేవు,
ఇది మీరు తెలుసుకోండి. వారు ప్రేమ యందు అతుకబడి, వారు ప్రేమలో మరి అతికించబడాలి. ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, ప్రధానులైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని స్టాంప్ వేసాడు అక్కడ. ఏమని బాబు? ఇక స్టాంప్ ముద్రించాడు. ఎడబాప నేరవ, నేను ఒక గ్యారంటీ మీకు ఇస్తా ఉన్నాను, స్టాంప్ వేస్తా ఉన్నాను. ఉన్న కష్టాలే కాదు, రాబోయే కష్టాలు కూడా క్రీస్తు ప్రేమలో నుండి మిమ్మల్ని ఎడం చేయలేవని నేను మీకు భరోసా ఇస్తా ఉన్నాను. ఎప్పుడంటే క్రీస్తు ప్రేమలో మీరు అతికించబడినప్పుడు. స్తోత్రం చెప్పండి. అదే వారు ప్రేమ యందు అతుకబడి. ప్రేమికుణ్ణి, ఒక అబ్బాయిని ప్రేమించామనుకోండి, ప్రేమించిన వాడి కోసం అమ్మాయి ఏం చేస్తుంది? తల్లిదండ్రులను విడిచిపెట్టిద్ది, తోడబుట్టిన వాడిని విడిచిపెట్టిద్ది, గ్రామాన్ని విడిచిపెట్టిద్ది, ఇంట్లో ఉన్న సౌకర్యాలను విడిచిపెట్టిద్ది. వీళ్ళదేమో బిల్డింగు, వాడిదేమో పూరిల్లు. బిల్డింగ్ వదిలిపెట్టి ఆడకపోయిద్ది. ఎందుకు? అది అంతే, ప్రేమించింది కనుక. అలాగుననే దేవునిని మనము ప్రేమించినప్పుడు, లేదా దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు. ఎవరి ప్రేమ? అదే చెప్తున్నాడు పౌలు గారు. వారు ప్రేమ యందు అతుకబడి, వారు ప్రేమ యందు మీరు 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 సంఘమా, దేవుని ప్రేమలో మీరు అతికించబడాలి. అందుకే నేను పోరాడుచూ ఉన్నాను. అందుకే నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఇది మొట్టమొదటిది. ఇక్కడ రెండవ దాంట్లో రండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. వారు ప్రేమ యందు అతుకబడి, ఆ తర్వాత సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. రెండవదిగా పౌలు గారు దేని కొరకు పోరాడుచూ ఉన్నాడంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. ఇప్పుడు సకలైశ్వర్యము దేంట్లో ఉంది చెప్పండి? సకలైశ్వర్యము దేంట్లో ఉంది? దేంట్లో ఉందంటే నీవు గ్రహించటములో ఉంది. అందుకని సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. బాబు, సకలైశ్వర్యం దేంట్లో ఉంది? దేవునిని నీవు సంపూర్ణముగా గ్రహించటములో ఉంది. ప్రభువుని నీవు సంపూర్ణముగా ఎరగటములో సకలైశ్వర్యం ఉంది. ఈరోజు కావలసింది ఇదే కదా మనిషికి. దీనికోసమే కదా మనిషి పరిగెడతా ఉంది. ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, బిల్డింగ్ కావాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలి, కాసులు బంగారం కావాలి, సెవిరీలు బంగారం కావాలి, స్థలాలు కావాలి. దీనికోసమే కదా. ఇక్కడ కనుక అవ్వకపోతే ఇంకొక చోటకి, ఈ ఊర్లో మరి తగ్గకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడ బాగా చూపిస్తూ ఉన్నారు, ఇక్కడ బాగా చూపిస్తూ ఉన్నారు, కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాను, కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు. ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు. 12 ఏళ్ళు తిరిగింది ఒక ఆమె. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు తిరిగింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, సుఖం లేదు. 12 ఏళ్ళు తిరిగినా, 12 ఏళ్ళు ప్రయాసపడినా డబ్బు అవ చేసుకుంది, ఛార్జీలు కవ చేసుకుంది, మందులు కవ చేసుకుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళకి తైలాలు పెట్టింది. ఏంటి? సుఖం లేకుండా పోయింది. 12 ఏళ్ళు తిరిగింది. ఆడకి గంతులేసింది. అర్థమైంది అంతా వట్టిదేనని. అప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చింది. సో ప్రియులారా, నీ నీడ్, వాట్ ఈజ్ యువర్ నీడ్? నీ అవసరాలు ఏవైనా కానీ ఈరోజు మనిషి అవసరాల కొరకే పరిగెడతా ఉన్నాడు. అవునంటారా? కాదంటారా? తమ యొక్క నీడ్స్ తీరాలి, తమ యొక్క అక్కర్లు తీర్చబడటానికే మనిషి పరుగులెడతా ఉన్నాడు. ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, పెద్ద సంస్థల దగ్గరికైనా, పెద్ద సంఘాల దగ్గరికైనా, పెద్ద సేవకుల దగ్గరికైనా ఎందుకు పరిగెడతా ఉన్నారంటే మా అవసరాలు ఇక్కడ తీరలేదు, మా ఊరు చర్చిలో మా అక్కరలు తీరలేదు, అక్కడేదో పెద్ద చర్చి ఉందంట, అక్కడికి వెళ్తే మా అక్కరలు ఏమైనా. నో, దట్ ఈజ్ రాంగ్. అది తప్పు ఆలోచన. ఏముంది ఇక్కడ? సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై.
సకల ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, రక్షణ, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, భవిష్యత్తు దేంట్లో ఉందంటే యేసు ప్రభువుని సంపూర్ణముగా గ్రహించటములో ఉంది. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని నీవు సంపూర్ణముగా గ్రహించావా? యేసు ప్రభువు నీకు పరిపూర్ణముగా అర్థమయ్యాడా? ఆయనను నీవు సంపూర్ణముగా తెలుసుకోగలిగావా? ఓ సంఘమా, ఓ మరి కొలసైలారా, సంపూర్ణ గ్రహింపు మీలో మరి గ్రహింపులోనికి మీరు రండి అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, యేసు ప్రభువును సంపూర్ణముగా నీవు గ్రహించినప్పుడు నీకు ఆ కావలసిన నీడ్స్ అన్నీ కూడా, నీ యొక్క అవసరాలన్నీ కూడా ఆయన నీకు తీర్చువాడు, ఆయన నీకు తీర్చాడు అని వాక్యం చెప్తుంది. రోమాపత్రికలో ఉంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయని వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వాక్యం, 8:31. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు చూసారు ఏమందో, ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, ఎవరితో పాటు? యేసుక్రీస్తుతో పాటు. యేసుక్రీస్తును మన కొరకు అప్పగించిన వాడు యేసుక్రీస్తుతో పాటు మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తమును, నీకు కావలసినటువంటి సకలమును ఎందుకు అనుగ్రహింపడు? నీకు ఒక మంచి ఉద్యోగం కావాలి, చదువుకున్నావు, ఎందుకు అనుగ్రహించడు? నీకు వయసు వచ్చింది, వివాహం కావాలి, ఎందుకు అనుగ్రహించడు? యేసుక్రీస్తునే నీకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తుతో పాటు నీకు ఎందుకు మరి సమస్తమును అనుగ్రహించడు? ఈ గ్రహింపు లేకపోవటమే నేటి విశ్వాసులు మరి అధమ స్థితిలో ఉన్నారు. ఈ గ్రహింపు లేకనే నేటి క్రైస్తవులు చాలా దీనావస్తులుగానే ఉంటూ ఉన్నారు. దేవుని ప్రజలారా, నీవు గ్రహించినప్పుడు, చెప్పండి, ఏం చేసినప్పుడు? సంపూర్ణమైన గ్రహింపు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. వేటలను కోసి, పోతులను కోసి, ఊరంతా బాజా భజంత్రీలు, మేళ తాళాలతో, తాళ మెళలతో గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఈలోపుగా అప్పటి వరకు ఇంట్లో ఉండే పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పెద్దోడు అన్నాడు, నాయనా, తండ్రి, ప్రతిరోజు నేను నీ కొలువు చేస్తూ ఉన్నాను, నీ దగ్గర చాకిరీ చేస్తూ ఉన్నాను, నీ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నాను, నా స్నేహితులతో సంతోషించడానికి నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లనైనా గొర్రె పిల్లనైనా ఇచ్చావా అని అడిగాడు. చూడండి ఆ మాట, లూకాసు వార్త 15వ అధ్యాయము 29వ వాక్యం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నేను ఎన్నడనూ మేరలేదే. నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. ఏమీ లేదు. ఎవరు అడుగుతున్నారు? చెప్పండి. పెద్ద కుమారుడు ఏమడిగాడు? ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, ఎన్నడైనను నీ యొక్క ఆజ్ఞను మీరలేదే. నా స్నేహితులతో నేను సంతోషపడినట్లుగా నీవు నాకు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదే. నా స్నేహితులేమో రోజు పార్టీ అడుగుతున్నారు, పార్టీ ఎదురా, పార్టీ ఎదురా, పార్టీ ఎదురా. మీ నాన్నకి ఇంత చాకిరీ చేస్తున్నావు, నువ్వు అడిగి తీసుకొని రాలేవంటరా.
అని నా స్నేహితులు నన్ను అడుగుతున్నారు, నా స్నేహితులను పలచన చేస్తూ ఉన్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. నా తండ్రి, నువ్వేమో ఒక మేకపిల్లనైనా ఇయ్యవు నాకు, వాడు వచ్చి రాగతలకి ఎన్ని మేకపోతులు కోసావో కదా అని పెద్ద కొడుకు అడిగాడు తండ్రిని. అప్పుడు తండ్రి ఏమన్నాడు చదవండి. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నయూ నీవి. చాలు. తండ్రి ఎలా గ్రహించాడంటే, నావన్నయూ నీవి, నాకున్నవన్నీ నీవి అనే తండ్రి ఆలోచన. పెద్ద కొడుకు ఆలోచన ఏంటి? ఒక మేకపిల్లనైనా మా నాన్న ఎంత స్వార్థపరుడు, ఎంత ప్రేమ లేనివాడు, ఎంత కఠినుడు, ఎంతటి దయాగుణం లేనివాడు మా తండ్రి అనేది పెద్ద కుమారుడి యొక్క గ్రహింపు. తండ్రి యొక్క ఆలోచన ఏమిటి? నావన్నయూ వీడికే, నావన్నయూ నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, విత్ యూ, నేను నీతో ఉన్నాను, నీవు నాతో ఉన్నావు, మనం కలిసి ఉన్నాము. అసలు నేనే నీకు పెద్ద కానుక, నేనే, నువ్వు నాతో నేను నీతో ఉండటమే నేను నీకు ఇచ్చే పెద్ద కానుక. అసలు మేకపిల్ల ఏంటిరా, నేనున్నాను కదా నీకు, నేనే నీకు పెద్ద కానుక. నా సహవాసం, నా భద్రత, నా కాపుదల, నా సలహాలే నీకు పెద్ద కానుక. స్తోత్రం చెప్పండి. ఇది అర్థం కాకనే నేటి క్రైస్తవులు అయోమయంలో పడిపోయారు. నాకు యేసు ఉన్నాడు, యేసు ఇచ్చే వస్తువులు కాదు, యేసు ఇచ్చే పనిముట్లు కాదు, నాకు యేసు ఉన్నాడు. ఇందాక పడుకున్నాం కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. ఇది మనం చెప్పే అబద్ధాలలో చాలా పెద్ద అబద్ధం అన్నమాట. అవునంటారా? పాట పాడుకుంటానికి ఇది, నీ ఉంటే నాకు చాలా అయ్యని చర్చిలో పాడతాం. ఇంటికి పోగానే ఈరోజు కూడా సాంబారేనా మమ్మీ, ఈరోజు కూడా పికిల్ పచ్చడి చేసేవా మమ్మీ, చెప్పాను కదా, నిన్న చెప్పాను కదా పికిల్ పచ్చడి చేయబాకమని. చూడు డాడీ, మమ్మీ ఈరోజు కూడా పచ్చడే చేసింది, ఈరోజు కూడా రసమే పెట్టింది. చర్చిలో ఏం పాడావు? ఆడికెళ్ళగానే బయటపడిపోయింది. సో మన గ్రహింపు అంటే కొంచెం కొంచెం హాస్యంగా తేలిపోయినట్లుగా ఉండకూడదు. ఆలోచించండి విషయాలు. అవును కదా, ఈ పాట అబద్ధమే కదా, నిజంగా నువ్వు అనుభవంతో పాడకపోతే ఈ పాట అబద్ధమే కదా. యేసయ్య నాకున్నాడు, ఈరోజు నేను సాంబారు తిన్నా, సాంబారు కూడా లేకపోతే మమ్మీ పికిల్తో పెట్టిన పచ్చడి వేసిన నాకు యేసయ్య ఉన్నాడు. పెట్టింది మమ్మీ, మమ్మీ ఏం పెట్టినది అమృతమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రచ్చటన్నం పెట్టినా కానీ అది అమృతం, అద్భుతంగానే ఉండిద్ది. అంతే. అదేంటి మమ్మీ, ఇదేంటి, నో, అవన్నీ గ్రహింపు లేని మాట, అవగాహన లేని మాటలు, ఎదుగుదల లేని మనుషులు మాట్లాడే మాటలు అవి. ఈ ఎదుగుదల లేని ఈ పెద్ద కొడుకు ఏమంటున్నాడంటే, ఎప్పుడైనా నీవు నాకు ఒక మేకపిల్లనైనా ఇచ్చావా? తండ్రి అంటున్నాడు, అసలు మేకపిల్లని ఇచ్చేదేంట్రా, అసలు నేనే నీకున్నాను, నేనే నీకున్నా, నేనే నీకు పెద్ద కానుక, నావన్నయూ నీవి. ఒక తండ్రి తన కుమారుడికి ఇలా చెప్పాడు. దగ్గరలో ఒక పెద్ద బండరాయి, ఇంత పెద్ద బండరాయి ఉంది. ఆ తండ్రి కుమారుడితో చెప్పాడు, బాబు ఆ రాయిని కొంచెం పక్కకు పొర్లించు, దారికి అడ్డంగా ఉంది కదా మనకి, రాయిని కొంచెం పక్కకు పొర్లించయ్యా అని చెప్పాడు కొడుకుతో తండ్రి. వాడు కొంచెం చిన్న పిల్లవాడు, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అట్లా ఉంటాయి. రాయి కొంచెం పెద్దది. ఆ పిల్లవాడు చాలా విధాలుగా ప్రయత్నించాడు ఆ రాయిని పొర్లించడానికి, పక్కకు డొల్లించడానికి. వాడికి అది వల్లగాల. పొలుగు గుణపం వాడాడు, గుణపమే కదా, గుణపం వాడాడు, వల్లగాల. చాలా బలంగా నెట్టాడు, అయినా వల్లగాల. డాడీ వల్ల కావట్లేదు, నాకు సాధ్యం కావట్లేదు అని అన్నాడు. అప్పుడు తండ్రి అడిగాడు, నీకుండా వనరులన్నీ వాడుకున్నావా?
ఆ బండరాయిని పొర్లించడానికి నీకుండా వనరులన్నీ వాడుకున్నావా? అన్నీ వాడుకున్నాను డాడీ, అయినా నా వలన కాలేదు. అప్పుడు తండ్రి అన్నాడు, నన్ను వాడుకున్నావా అని అడిగాడు. నన్ను వాడుకున్నావా? నేను కూడా నీకు ఒక వనరే, నేను కూడా నీకు ఆస్తి వంటి వాడిని. పిల్లలు తల్లిదండ్రులకు ఎలాగునో ఆస్తో, తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏమై ఉన్నారు? నేను కూడా నీకు ఒక వనరు వంటి వాణ్ణిరా, నేను కూడా ఒక స్వాచ్ఛము వంటి వాణ్ణి. డాడీ నాకు సహాయం చేయి, ప్లీజ్ హెల్ప్ మీ డాడీ అని అడిగావా నన్ను? అప్పుడు అర్రే నిజమే కదా, నాకు డాడీ ఉన్నాడు కదా, మా డాడీ నాకు సహాయం చేస్తాడు కదా. డాడీ కమ్, త్వరగా రా, నాకు సహాయం చేయి, ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఆ రాయిని అలా సులభంగా సునాయాసంగా పక్కకు నెట్టారనమాట. సో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఇక్కడ యేసుక్రీస్తుని సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై ఆయనను మనము సంపూర్ణముగా గ్రహించటములోనే ఆశీర్వాదం ఉంది. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు, కానీ నాకు తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి చాలు అనే గ్రహింపు లేదు వాడికి. తండ్రి ఇచ్చే మేకపిల్ల మీద, కోడి పిల్ల మీద, గొర్రె పిల్ల మీదే వాడి మనసు ఉంది, కానీ తండ్రి మీద మనసు లేదు. చాలామంది అంతే, అమ్మ మెడలో ఉన్న గొలుసును చూస్తారు కానీ అమ్మను చూడరు. అమ్మ అక్కర్లేదు చాలామందికి, ఆమె మెడలో ఉన్న గొలుసు కావాలి. గొలుసు ఎప్పుడు ఇస్తావమ్మా? మత్తగారు గొలుసు ఎప్పుడు ఇచ్చిద్దా? బీరువా తాళం ఎప్పుడు ఇచ్చిద్దా? బీరువా తాళాల మీద మనసు ఉండిద్ది, కానీ అత్తగారి మీద మనసు ఉండదు. అసలు మత్త ఉంటే చాలు కదా నాకు మమ్మ ఉంటే చాలు కదా, బీరువా తాళంతో నాకేం పని? మత్తగారు ఉంటే చాలు కదా, పెద్ద ఆమె చూసుకునిద్దన్ని బరువు బాధ్యతలు, నాకెందుకు బీరువా తాళంతో డాక్యుమెంట్లతో ఎండై అని అనుకోవట్లే. ఈ రోజుల్లో తొందరగా నా చేతికి వచ్చేయాలి. ఏంటవి? అధికారం. తొందరగా నా చేతికి వచ్చేసేయాలి. డాక్యుమెంట్లు నా పేరు మీదకి మార్చబడాలి. తొందరగా నాకు ఇచ్చేసేయాలి. బీరువా తాళాలు, లాకర్ తాళాలు నాకు ఇచ్చేసేయాలి. నో, వాటి మీద మనసు పెట్టబాకు. యేసయ్య మీద నీ మనసు పెట్టు. స్తోత్రం చెప్పండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? అలాగే మనం ఏం చెయ్యాలంటే, ప్రభువా నేను మిమ్మల్ని సంపూర్ణముగా గ్రహించుకుంటానికి సహాయం చేయి ప్రభువా, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే ఆ శక్తిని, సామర్థ్యతను, ఎబిలిటీని నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకు అర్థమయ్యాడు, ప్రభువు మనకు అర్థమయ్యాడా? రక్షణ పొందాం, మారు మనసు పొందాం, బాప్తీసాలు పొందాం, బలారాధన తీసుకుంటూ ఉన్నాం, సంతోషం. ప్రభు ప్రేమలో నీవు అతికించబడ్డావా? ప్రభు ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమైందా? ఆయనను సంపూర్ణముగా నీవు గ్రహించావా? ఆ గ్రహింపులోనే సకలైశ్వర్యము ఉంది. చెప్పండి, ఏముంది? దేంట్లో? పొరుగురులో లేదు, ఇంకొక ఊరిలో లేదు. అక్కడికి వెళ్తే కార్యాలు జరుగుతాయేమో, ఎక్కడికి వెళ్తే కార్యాలు జరుగుతాయేమో, అన్ని వారాలు పోతాయి, ఇన్ని వారాలు పోతాయి, అన్ని వారాల్లో లేదు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. మూడోది, దేవుని మర్మమయ్యున్నటువంటి క్రీస్తును, అక్కడే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఎలా తెలుసుకోవాలంట? స్పష్టముగా తెలుసుకున్న వారై. దేవుని మర్మమయ్యున్నటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను పోరాడుచూ ఉన్నాను. 3వ వాక్యం, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు యేసుక్రీస్తునందే గుప్తములయ్యున్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పాడు పౌలు గారు ఈ సంగతి? అసలు ఏ మాటల చేత చెప్పండి? ఏ మాటల చేత?
చక్కని మాటలు మనల్ని ఏం చేస్తాయంట? ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చక్కని మాటలు మనల్ని మోసం చేస్తాయి. కాలేజీలో ఒక అమ్మాయి నిన్ను చూసి, బా నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వెంత చక్కగా ఉన్నావు అని అందనుకో, వీడికి ఏమనిపించింది? మా అమ్మ రోజు తిట్టిద్ది నన్ను, అసలు మా చెల్లెలు కూడా తిట్టిద్ది, ఒక్కరోజు నా అన్నయ్య నువ్వు బాగుండావు అనలేదు. కాలేజీలో ఒక అమ్మాయి నువ్వు చక్కగా ఉండవు అని లేకి వీడికి ఆశ పుట్టిద్ది అనమాట. చెప్పండి, ఏమయ్యాడు? ఇక వల్ల నెట్లో పడిపోతాడు. ఇక నెట్లో పడిపోతాడు. చక్కని మాటలు, నీ జుట్టు, నీ పళ్ళు, నీ కళ్ళు ఎంత తెల్లగా ఉంటాయో. అరే ఎప్పుడు మా చెల్లెలు అనలేదు ఏంటి అసలు నన్ను? వంకర మూతోడు అనేది, ఆ మూత అనేది, లేదంటే సపిడి మూత అనేది, సొట్ట బుక్ అనేది. మా అమ్మ ఎప్పుడు కూడా ఎగతాలు చేసింది నన్ను. ఎవరో దాన్ని పోయే పిల్ల నన్ను ఎంతగా పొగిడిందే. వీడు పడిపోయాడు. ఇక ఏమైపోయాడు? అయ్యే చక్కని మాటలంటే, చక్కని మాటలంటే అయ్యే. చక్కని మాటల చేత ఎవడును మిమ్మును మోసపరచుకుండునట్లుగా ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను సంఘమా. మీరు అక్కడికి ఇక్కడికి గంతులయ్యొద్దు. అన్ని యేసుక్రీస్తులో దేవుడు దాచిపెట్టాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు, అష్టైశ్వర్యాలు, సకలైశ్వర్యము యేసు క్రీస్తులో దేవుడు నీకోసం దాచిపెట్టాడు. కాబట్టి నీవు చక్కని మాటల చేత మోసగించబడబాకు, ఆకర్షణను చూసి మోసగించబడబాకు, వారానికి ఒక డెకరేషన్ చేసే వాళ్ళని చూసి మోసగించబడబాకు, నీవు మోసపోబాకు. అందుకే చెప్తున్నా ఈ మాటలు అని చెప్పాడు. ఎవరు? చెప్పండి అయ్యా. పౌలు గారు. ఎవరికి? ఈరోజు మనకి. స్తోత్రం చెప్పండి. సో దేవుని ప్రజలారా, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం ప్రకారము పౌలు గారి ఉద్దేశం ఏమిటంటే, యేసు క్రీస్తుని మనలో నింపి యేసు క్రీస్తు ఎదుట మనల్ని నిలబెట్టాలి అనేది పౌలు గారి ఉద్దేశం. ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పులో మొట్టమొదటిగా ఆయన ప్రజలందరి రక్షణ కొరకు మొర్రపెట్టాడు. అలాగే రక్షించబడినటువంటి మనము ప్రజల రక్షణ కొరకు మొర్రపెట్టాలి. రెండవదిగా ఆయన ప్రజలు సంపూర్ణంగా యేసుక్రీస్తును గ్రహించాలి. ప్రభు ప్రేమలో వారు అతికించబడాలి. మాయ మాటల చేత, చక్కని మాటల చేత మోసగించబడకూడదు అని వారి కొరకు ఏం చేశాడు? పోరాడాడు. చెప్పండి, ఏం చేశాడు? పోరాటం. అలాగే మనము, దేవా నిన్ను సంపూర్ణంగా గ్రహించటానికి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థనలో మనము పోరాడాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో మనము పోరాడే దాని కొరకే, ప్రార్థనలో మనము పోరాటం చేయటానికి ప్రత్యేకమైనటువంటి కోడికలు దేవుడు తన సేవకుల ద్వారా ఏర్పాటు చేశాడు. మోకాళ్ళ మీదకి రండి. కంప్లీట్ నీల్ డౌన్. అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకొని 2 నిమిషాలు మోకాళ్ళు వేసుకోండి. విన్నటువంటి వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని మేము మీలో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు బోధించుచు ఉన్నామని పౌలు గారు చెప్పాడు. అయ్యా బాబు, నీవు రక్షణ పొందావా అమ్మా? ఇంకా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే, యేసు క్రీస్తులో నీవు సంపూర్ణుడు అవ్వాలంటే ముందు రక్షణ పొందాలి. యేసు క్రీస్తు చేత నీవు నింపబడాలి అంటే ముందు రక్షణ పొందాలి. యేసు క్రీస్తును నీ గుండెల్లో నింపుకోవాలంటే ముందు నీవు రక్షణలోకి నడిపించబడాలి. పాప క్షమాపణలోకి నడిపించబడాలి. పాపములు ఒప్పుకోవాలి. తెలిసి చేసిన, తెలియక చేసిన, అవివేకంతో చేసిన, అజ్ఞానంతో, అహంకారంతో చేసిన వాటన్నిటినీ ఒప్పుకోవాలి. పౌలు గారు దేహ సంబంధులైన సహోదరుల రక్షణ కొరకు క్రీస్తు నుండి వేరై నేను శాపగ్రస్తుడినై ఉండకూడదును అన్నాడు. అదే మాట చెప్పాడు మోషే. అయ్యో ప్రభువా, వారి పాపముని పరిహరించితివా, లేని యెడల ఒకవేళ నీవు రాసిన జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయము.
ఎంతగా ప్రార్థన చేశాడు ఆయన రక్షణ కొరకు, ఇతరుల రక్షణ కొరకు, సమాజం యొక్క రక్షణ కొరకు, ఇరుగు పొరుగు వారి యొక్క రక్షణ కొరకు. ఒక క్రైస్తవుని బాధ్యత ఏమిటంటే రక్షణ లేని వారి రక్షణ కొరకు విజ్ఞాపనం చేయటం. ఒక క్రైస్తవుని బాధ్యత ఏమిటంటే ప్రార్థనలో పోరాడటం. ఆయన ఎంతగా